చదువుకునే పొల్లగాండ్లకు వారమంతా బడి ఆదివారం నాడు సెలవు అయితే గా ఒక్కరోజు గిట్లా ఆడుకుంటారో లేదో తెల్లారి మళ్ళా బడి కురకాలే. అందుకే చాలా మంది పొల్లగాళ్ళు ఇంకో రోజు సెలవు ఉంటే బాగుండు కదా అని గులుక్కుంటే బడి బట్ట పడుతుంటారు. గసొంటి పొల్లగాండ్ల కోసం సర్కారు మంచి తీయటి ముచ్చట చెప్పింది. బళ్ళకు పోయి చదువుకునే తమ్ముళ్ళు ఇంకా చెల్లెళ్ళు మీరు ఎగిరి గంతేసే ముచ్చటగిది. మీకు తెలంగాణ సర్కారు పండుగ సెలవులు ఇచ్చింది. ఈ సెప్టెంబర్ 21వ తారీఖు సంధి అక్టోబర్ 3వ తారీఖు దాకా మీకు దసరా సెలవులు ఇచ్చింది సర్కారు. ఇక పండుగ సెలవులని అమ్మమ్మోళ్ళ ఇంటికి పోతారో పెద్దమ్మోళ్ళ ఇంటికి పోతారో ఇక మీ ఇష్టం. బళ్ళె చదివే పొల్లగాండ్లకేనా మాకు లేవ్వ తాతీళ్ళు అని కాలేజీలకు పోయే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు కూడా ఏం నారాజు కాకుర్రి. మీకు కూడా ఈ సెప్టెంబర్ 28వ తారీఖు సంధి అక్టోబర్ 5వ తారీఖు దాకా మొత్తం వారం పాటు సెలవులు ఇచ్చింది సర్కారు. మరిగా సినిమాలకే పోతారో టూర్లకే పోతారో ఇక మీ ఇష్టం. అయితే ప్రతేడు అక్టోబర్ 2వ తారీఖు నాడు దేశం అంతా తలుచుకునే గాంధీ జయంతి ఈసారి పండుగ సెలవులలో కలిసిపోయింది. ఆయన గదే రోజు దసరా వస్తుంది. ఇప్పటికే టీచర్స్ డే మిలాద్ నబీ అటెంకా ఆదివారం గిట్లా వరుస పెట్టి 3 రోజులు సెలవులు వస్తే అదెళ్లే 10 రోజులకి మళ్ళా పండుగ సెలవులు చాలైతాయి. గిట్ల పొల్లగాళ్లకు ఈసారి సెలవుల జాతరే నడుస్తుంది. అయితే మొన్నటి దాకా ఆడాడ జోరు వానలు పడి బళ్లకు తాతీలు ఇచ్చినుండే కదా, అగోగా బళ్ళు చిన్నగా మెల్లగా కొలాయించుకున్న తర్వాత సెలవుల మీద ప్రకటన చేద్దామని అనుకుంటుందట సర్కారు. అందుకే జర్రంత ఆలస్యమైంది అంటుర్రు. ఇక సెలవులు ఎప్పుడనేది తెలిసింది కాబట్టి బతుకమ్మ ఇంకా దసరా పండుగలకు ఊర్లకు పోయేటోళ్ళు రైళ్లు బస్సులు బుకింగ్లు చేసుకునేది ఉంటే ఇప్పటి సందే చేసుకోర్రి. అటు సర్కారు కూడా ఈసారి పండుగకు స్పెషల్ బస్సులను నడపాలని చూస్తుందట. చూడాలి మరిగా ఎట్లయితదో.